వాళ్ళకు దారి ఇవ్వండి ప్లీజ్. జెండాలు ఇంకా కొన్ని చిన్నది కదా, 2-3 జెండాలు ఉన్నాయి మధ్యలో. మధ్యలో 2-3 జెండాలు ఉన్నాయి. आगे बढ़िए चलिए। ओ गाड़ी रखो। जाना भाई थोड़ा प्लीज, मेहरबानी करके थोड़ा सामने सामने चलाओ। हम जब आए अभी थोड़ा अपना पब्लिक से कितना भाड़ा भाड़ा दो, ये लोग हमारा पीछे है भाई, ड्राइवर है तो थोड़ा बाजू जा। भाई ट्रेन वाले भाई रास्ता दीजिए थोड़ा सा रास्ता దయచేసి దారి ఇవ్వండి గాడి దానివల్ల కొంచెం ముందుకు పోవాలి. అన్నా కొంచెం జెండాలు కింద కనాలి, జెండాలు కింద కనాలి, కొంచెం దయచేసి జెండాలు కింద కనండి. पूरा नदी का जो पब्लिक रहना है, अभी बेटा भी दिखेगा सामने चलो प्रतिकारी सामने चलो स्लो चलिए అన్న ప్రెస్వాళ్ళ ఫోటో వస్తలేదంట, కొంచెం ముంగడికి రాయన అన్న ప్లీజ్. అన్న టైం అవుతుంది, అందరూ కొంచెం ముంగడికి రాయన అన్న ప్లీజ్. ముంగడికి రావాలి. సైడ్ ఇవ్వండి ప్లీజ్. ప్రేమతోని బోధను వినిపించినది
भविष्य गुप्ता पापम चलता गुप्ता पापम चलता बैंड वाले कहाँ गए बैंड वाले మెల్లగా పోవండి అన్న నడవండి మెల్లగా పోవండి అన్న వేసుకోండి మెల్లగా వెళ్ళాలి वो बस को जाता है पीछे ऑनलाइन कर भाई अपने ऑनलाइन कर तेरा बस को मार लो జెండా వాళ్ళే సామ్మే ఆ जाओ జెండాలు ఉన్నారు ముంగడికి రండి జెండాలు ఉన్నారు ముంగడికి రండి ఏ అన్న జెండాలు ముంగడికి రండి జెండాలు అన్నకి జెండా తీయన్నా అన్న జెండా పక్కనే ఫోటో మంచిగా వస్తున్నావు ఏ అన్న జెండా తీయ Anna थोड़ा स्लो फ्रेश गाड़ी स्लो
गाड़ी की साइड जाओ भाई, ट्रैफिक क्लियर करो, पहले ट्रैफिक क्लियर करो। चलो सामने चलो प्लीज, अंदर नड़वालన్నా ముంగట నడవాలి, ఏమని నడవాలి ప్లీజ్. की गाड़ी आया वाले పెద్దమంది చెల్లది కాదు సాయిబాబు సార్ మా చెల్లది 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 వాళ్ళ రాజశేఖర్ గారు ఎమ్మెల్యే గారికి పూలమాలతో సన్మానిస్తున్నారు. రాజశేఖర్ అన్న గారు ఎమ్మెల్యే గారికి పూలమాలతో సన్మానించారు. पीछे वाले सामने आ जाओ। अन्ना चलो सामने आ जाओ भाई, जल्दी जल्दी
भाई बड़े झंडों को आगे हटाओ, बड़े झंडों को बाजू हटाओ, बड़े झंडों को बाजू हटाओ। और घुर चुके मनोबल को और घुर कविता नायकत्వం కారు హుర్తుకే అన్నదమ్ములందరికీ కూడా అక్క చెల్లెలకు పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. మూడోసారి షకీలను భారీ మెజార్టీతో గెలిపించాలి. తెలంగాణ రాష్ట్రంలో రికార్డు మెజార్టీలో షకీలను గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. బోధన్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు మొహమ్మద్ షకీల్ అమీర్ గారు నామినేషన్ వేయడం జరిగింది. మరి నామినేషన్ వేసే ముందు చాలా ఉత్సాహంతో నియోజకవర్గం అంతా కదిలొచ్చి భారీ స్థాయిలో ఊరేగింపుతో వచ్చి మరి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఆ ఊరేగింపు చూస్తూ ఉంటే నామినేషన్ వేయడానికి వచ్చినట్టు కాకుండా ఒక విజయయాత్ర తీసినట్టుగా అనిపించింది. ఖచ్చితంగా గౌరవనీయులు షకీల్ గారి విజయం ఖాయమని చెప్పి ఇవాళ మా అందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం. ఇక్కడే కాదు, దేశమంతా కూడా ఒక గులాబీ హవా నడుస్తుంది, పింక్ వేవ్ నడుస్తుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి బోధనలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు, కానీ వారి బోధనకి చేసింది ఏమీ లేదు. అదేవిధంగా జూనియర్ నాయకుడైన వారందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యక్తిగా షకీల్ అహ్మద్ గారు గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల ప్రేమను అభిమానాన్ని చూరగొన్నారు. కాబట్టి మూడోసారి కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారనేటటువంటి సంపూర్ణ విశ్వాసం ఉంది. బోధన్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించాలని చెప్పి కోరుతా ఉన్నాను. 30వ తారీఖు జరిగే ఎన్నికలలో కారు గుర్తు కోటేసి షకీల్ గారిని గెలిపించండి. కారు గుర్తు ఓటేసి మూడోసారి కేసీఆర్ గారిని సీఎంగా చేసి సౌత్ ఇండియాలోనే ఒక కొత్త రికార్డును తెలంగాణ రాష్ట్రం నుంచి నెలకొల్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నియోజకవర్గం 012 కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే
నామినేషన్ వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా, వారికి రుణపడి ఉంటా. అలాగే బోధన్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు నామినేషన్ కోసం వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు కార్యకర్తలు ప్రజలు వచ్చి ఆశీర్వాదించడం అనేది బోధన్ పట్నం మొత్తం అంతా కూడా చూసిండ్రు. ఎక్కడ చూసినా బోధన్ గులాబీమయం అయిపోయింది. అందరి ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ఇక వన్ సైడ్ గెలుపు ఇక్కడ నుంచి ఖాయం. ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా ఇక్కడ రావాలంటే కష్టం ఉంది, అది తెలుసు వాళ్లకు. అలాగే గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు ఇక్కడ వచ్చి నన్ను ఈరోజు నామినేషన్కి వచ్చి తను నా పక్కన ఉండే వారు ఒక ఆశీర్వాదించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మేడం చేయి చాలా మంచి చేయి ఉంది. ఎప్పుడు చూసినా నా నామినేషన్ మేడంతోనే చేశాను. 100% మళ్ళీ మేడం గారి ఆశీస్సులతోనే, అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోని, కవితక్క గారి ఆశీస్సులతోని తప్పకుండా ఇక్కడ భారీ మెజార్టీతోని గెలుపు సాధిస్తామని పూర్తి నమ్మకం ఉంది. జై తెలంగాణ.